అత్యాచారం హత్య చేసిన నిందితులు బహిరంగ శిక్షించాలి. జేబీ సంస్థల చైర్మన్ బరిగల శివ నిజంగా చాలా దారుణం, చాలా బాధాకరం. రైస్ మిల్లులో ఈ తక్కువ వేతనాలకు ఇతర రాష్ట్రాలు ఉండే కార్మికులకు తీసుకొచ్చి ఇలాంటి నిబంధనలు పాటించకుండా పరిచయం చేసుకుంటున్నా యాజమాన్యులు అక్కడ ఏం జరిగినా పట్టించుకొని అధికారులు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. అయినా కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు. గత సంవత్సరం ఇటుక బట్టీలతో బాలిక పైన ఇదే రకమైన దుశ్చర్య జరిగింది. అయినా అధికారులు పోలీసులు యంత్రంగా కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతో నేరస్తులకు భయం లేకుండా పోతుంది. ఇతర రాష్ట్రాల నుండి కార్మికులు తీసుకొచ్చిన వారికి సంబంధించిన వివరాలు సంబంధించిన అధికారుల వద్ద పోలీసు సిబ్బంది వద్ద లెక్కలేవడం కూడా ఇలాంటి ఘటనలకు ఎన్నో జరుగుతున్నాయి. యాజమాన్యులపైన నిందితులపైన వెంటనే కేసు పెట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకైతే ఒక బహిరంగ నిజంగా వాడిని ఎంత ఉరి తీయాలంటే అంత ఉరి తీయాలి. 6 సంవత్సరాల పాపం ఎంత బాధాకరం అంటే ఆ పాపను అత్యాచారం చేసి చంపేసి మానవ మృగాలా చేసేళ్ళు. ఇది మన తెలంగాణలో జరిగిన సంఘటన. దీని ఇప్పటికే సీఎం గారు కూడా స్పందించిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు తెలంగాణలో జరగొద్దు. ఇలాంటి సంఘటనలు తెలంగాణ జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రం మరొక బీహార్లా కావద్దు అన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి సంఘటన ఇలాంటి ఆలోచనలు వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, లా అండ్ ఆర్డర్ ఎంత కఠినంగా ఉంది, లా అండ్ ఆర్డర్ నిజంగా ఎందుకు ఆ విధంగా ఉందో చూస్తున్నాం. అలానే నిన్న జరిగినటువంటి ఒక జిల్లాలో భయంకర భూతగాదాలతో కూడా కొట్టి చంపేసినట్టు దాఖలు వచ్చినాం. భూతగాదాలతో అందరూ చూస్తుండగా మానవ మృగాల్లాగా పక్షులను ఏ విధంగా అయితే కొడతామో, నిజంగా అక్కడ ఉన్నటువంటి జంతువులను ఏ విధంగా దాడి చేస్తామో అంతకన్నా భయంకరంగా చావగొట్టే విధంగా ఉన్నారు. 2 గంటల సేపు ఫోన్ చేసినప్పుడు కూడా పోలీసు అండర్ డయల్ కూడా స్పందించిన నేపథ్యం ఉంది. దాని మీద కూడా సీఎం సీరియస్గా ఉన్న నేపథ్యం అంటే ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వాలు మారిన కొద్దీ ఇలా ఏ విధంగా అయితే ప్రజలకైతే మేలు జరగలేని విధంగా ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇంత భయంకరమైన నేపథ్యం. పవర్ కమిషన్ నోటీస్